వరంగల్ నగర శివారు ప్రాంతాల్లోని సెల్ టవర్ల బ్యాటరీలను చోరీలకు పాల్పడుతున్న ముఠాను హసన్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సంప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్ టవర్ల బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని 5గురిని పట్టుకున్నామని, మిగిలిన 2 నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. అలాగే వీరి వద్ద నుంచి 1,98,000 రూపాయల విలువైన 144 సెల్ టవర్ బ్యాటరీలు, 2,60,000 రూపాయల నగదు, 2 ట్రాలీలు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు. హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇది మనకి సెల్ టవర్స్ ఏదైతే ఉంటాయో వేరే వేరే కంపెనీస్కి సంబంధించినవి, అక్కడ సెల్ టవర్స్ దగ్గర ఉన్న బ్యాటరీస్ దొంగతనం చేసుకొని వేరే వేరే చోట్ల అమ్మే వాళ్ళు గ్యాంగ్ ఇది. సో ఈ గ్యాంగ్ని ఇప్పుడు పట్టుకుంటే మన దగ్గర 14 కేసెస్ అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే టోటల్గా అది 144 బ్యాటరీస్ ఉన్నాయి. వీటి వర్త్ దాదాపు అది 2 లక్షల వరకు ఉంది. అట్లాగే కొన్ని వెహికల్స్ కూడా వాళ్ళ దగ్గర అది 4 వీలర్స్ 2 వీలర్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 4 వీలర్స్ 2 2 వీలర్స్ టోటల్ అంతా కలిపి ఇది 2,60,000 వరకు ఇది వాళ్ళ దగ్గర ప్రాపర్టీ వాల్యూ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 5గురు అక్యూజ్ని మనం అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా కూడా 2 ఉన్నారు, వాళ్ళని కూడా అది తొందరగా పట్టుకుంటాము. సో అక్యూజ్ వివరాలు వచ్చేసి ఇది కోంపల్లి గణేష్ అని ఉన్నాడు. ఇతనిది నల్గొండ. ఇన్ఫ్యాక్ట్ ఆల్ 5గురు ఇది నల్గొండ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంకో ఇది బొంగర్ల సుధాకర్ అని ఉన్నాడు. ఇతనిది నకరికల్ మండల్ అక్కడ. అట్లాగే తన్నీరు శివాజీ, ఇతనిది కట్టంగూర్ మండల్. భీమన బోయిన నరసింహ, ఇతనిది కూడా కట్టంగూర్. అండ్ గడగోజు సురేష్, ఇతనిది కూడా కట్టంగూర్. వీళ్ళు వేరే వేరే అక్కడ మెకానిక్, కార్ డ్రైవర్ అట్లా పనులు ఉన్నాయి. అట్లాగే ఫిష్ బిజినెస్, చేప బిజినెస్ కూడా ఉంది. సో దీంట్లో బేసికలీ ఎట్లా చేశారు అంటే, ఇది కోంపల్లి గణేష్ అని ఉన్నాడు. ఇతను అక్కడ డిస్ట్రిక్ట్ టెలికాం మేనేజర్ నల్గొండలో, ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దెన్ బొంగర్ల సుధాకర్ అని ఉన్నాడు. ఇతను జనరేటర్స్ రిపేర్ చేస్తారు. బేసికల్గా అది సెల్ టవర్ దగ్గర ఉన్న జనరేటర్స్. అట్లాగే శివాజీ అని ఉన్నాడు. ఇతను డీజిల్ సప్లై చేస్తారు సెల్ టవర్స్కి. సో అందుకే వీళ్ళందరూ కూడా అది ఇన్సైడర్స్ లాగానే ఉన్నారు. వీళ్ళకి తెలుసు దాట్ అక్కడ టవర్స్ దగ్గర సిస్టమ్ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది. సో దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు, ఒక టవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా బ్యాటరీస్ ఉంటాయి, కానీ అన్నీ తీసుకోకుండా 1 2 బ్యాటరీస్ అట్లా వాళ్ళు తీసుకొని వెళ్ళి వాటి బ్యాటరీస్ని ముఖ్యంగా వాళ్ళు మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో అక్కడ అమ్ముకుంటున్నారు. సో అది టవర్ది మా సిస్టమ్ ఏముంటుంది, అక్కడ రిడెండెన్సీ చాలా ఉంటుంది కాబట్టి, సో 1 2 బ్యాటరీస్ పోయినా కూడా అది టవర్లో ఫంక్షనింగ్లో ఏం తేడా ఏం లేదు.